ప్రార్థిస్తూ ప్రభువా నీ మా చేపట్టుకుని నడిపించి నీ పరలోక జ్ఞానాన్ని మాకు కలిగి చేయమని నిశ్చిత్తము నెరవేర్చమని ప్రార్థించి ఆ మధ్యకు ఆహ్వానిస్తూ వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ మెసేజ్ ఆన్ చర్చ్ ఆఫ్ తైత్రా. నిన్నటి దినమున మనము చక్కగా ప్రభు వాక్యంలో ఇదిగో నేను దానిని మత్సం అంటే ఎక్కడ వచ్చామంటే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది కానీ తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనున్నది. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో విభజించు వారిని దాని కీలో చొప్పున మారు మనసు పొందితేనే కానీ లేకపోతే వారికి బహు శ్రమ పాలు చేతులు అనే మాటలు మనం ధ్యానించాం. నిజమే, మారు మనసు అనేది దేవుడు మనకు మానవునికి అనుగ్రహించినటువంటి ఒక మహోన్నతమైన కృపతో కూడినటువంటి క్రియ. సో ఇట్స్ a call for universal call. God is calling everybody to come and to repent. మారు మనసు అనేది దేవుడు మానవునికి ఇవ్వబడినటువంటి ఒక కృపతో కూడినటువంటి క్రియ. చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ వే, చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఈ దీనికి కావాల్సినటువంటి పోయినసారి కూడా చూసామని నీ స్థితిని నువ్వు గుర్తు చేసుకొని నువ్వు హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నానా విధములైనటువంటి పాపముల ద్వారా కొట్టబడుతున్నట్టు మనం దేవునికి ముఖ్యంగా దేవుడు ఈ యొక్క సంఘంలో చెప్పింది ఏంటంటే ద ఈవిల్ వికెడ్నెస్ అనేది ఆయన ఇష్టపడినట్లుగా మోసపరుచినటువంటి మారు మనసు పొందకుండా అది ఇజబెల్ అనేటువంటి ప్రాఫిటెస్ తాను సంఘాన్ని వక్రీకరించి తప్పుగా నడిపిస్తున్నటువంటి దానికి బోధిస్తున్న దాన్ని అనగా మోసం చేస్తున్న దాన్ని ఆయన కోపపడినట్లుగా మనం చూసాం. దానికి చక్కని మాటలు మనం ధ్యానించాం. మరి ఈ రోజున వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు సర్టన్ థింగ్స్. అంత మటుకు సహించేవాడు అంటున్నాడు. అంటే మనం అప్పుడప్పుడు వెళ్ళి ఏదో కొద్దిసేపు మనం మంచిగా చూసుకొని అంటే మన పని మనం చేసుకుని వచ్చుడు కాదు. దిస్ ఈజ్ ఇన్ అ వార్ఫేర్ దట్ గోస్ ఆన్. సో వార్ఫేర్ ప్రభు తిరిగి వచ్చు మట్టుకు మనము చాలా జాగ్రత్తగా ఓపికతో నిరీక్షణ కలిగే వారికి ఉండవలసినటువంటి సమయం. నిజమే, యుద్ధోపకరం ధరించుకొని అంటాడు. వార్ఫేర్ ఎఫ్సి గ్రంథంలో అంటాడు నడుము మీ యొక్క నడుము కట్టుకొని. చూడండి పేతురు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి గ్రంథం 1 అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. కదా, మీ నడుమని మనసును కట్టుకొని యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి ఆయన ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప కొరకు వేచి ఉండుడి. నిజమే, మీ నడుము కట్టుకొని అంటే అంత మట్టుకు సహించేవాడు అంటే మీ నడుము కట్టుకొని యేసుక్రీస్తు తన విశ్వాసంతో నిరీక్షణతో యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తీసుకుని రాబడు ఆ కృప కొరకు ఎదురు చూడండి. అంటే వండర్ఫుల్ వర్డ్ కదా. ఆ కృప కొరకు ఎదురు చూడండి. ఏంటి కృప? అది అంత మట్టుకు సచిన వాడు ధన్యుడు అంటాడు కదా. ఏంటి ఆ కృప? ఈ అంత మట్టుకు సాధించడం అంటే ఏంటి? కాబట్టి మీరు మనస్సు అని మీ నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవాడు యేసుక్రీస్తు ప్రత్యక్షముడు మీ కొరకు సేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి నా తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు సిద్ధపరిచి నేనుండు చోట్ల మీరు ఉండలాగిన నేను మిమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్తాను అన్నటువంటి వాగ్దానం మనకుంది. కనుక నీ మనస్సు అని నడుము కట్టుకుని నిబ్బరమైన మనసు గలవారై అంత మట్టుకు సహించి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. మత్తయి సువార్త అంతము వరకు సహించువాడెవడో వాడు రక్షింపబడును,
మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటిలో ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమ విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. వాడు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మైన లోకమంతటను ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును. అంతం మట్టుకు సాధించువాడు అంటే వాక్యం ప్రకటించబడుతుంది. ప్రేమ విశ్వాసం చల్లారుతూ ఉంటుంది. దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ప్రభు హెచ్చరిస్తున్నారు ఏంటంటే అంతం మట్టుకు సహించండి. ఇదిగో అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే అంత మంచినే ఉంటుంది. ఆల్ ఇన్వాల్వ్ విత్ ఫినాన్సెస్. దేవుని రాజ్యము డబ్బుతో కూడింది కాదంటాడు. దేవుని రాజ్యము దేవుని యందు విశ్వాసము, ప్రేమ, క్షమాపణ, మంచితనం, దేవుని రాజ్య సంబంధం విలువలతో కూడింది. అది ఒకరు గౌరవించుకోవడం, అల్టిమేట్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ త్రూ ద లవ్ ఆఫ్ గాడ్, సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ త్యాగపూరితమైన ప్రేమ ద్వారా అది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా. తొమ్మిదవ వచనం, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపులు కలుగును. ఇవన్నీ వేదలకు ప్రారంభం. ఎగ్జాక్ట్లీ వాట్ వి ఆర్ సీయింగ్ నౌ. అప్పుడు జనులు శ్రమల పాలు చేసి చంపెదరు. అంటే ఏమంటాడు? మీకు అధికమైన శ్రమ అంటున్నాడు కదా. వారిని వారి పిల్లలను చంపుతాను అంటాడు అక్కడ. అంటే ఇట్స్ ఆల్ ఎండ్ టైమ్స్. అందుకే ఒక హెచ్చరిస్తున్నాడు అక్కడ దేవుడు ఏంటంటే మీరు చివరి వరకు సాధించండి. మీ కొద్దిమంది ఎవరైతే మేము దీనికి సంబంధం లేనివారు అంటున్నారో మీరు చివరి మట్టుకు ఉంటే మీకు దేవుని యొక్క ఆ రక్షణ మీకు కలిగి చేయబడుతుంది. ధన్యులు మీరు. అంతవరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. దట్ యూ విల్ బి పుట్ టు సేవ్. అనగా అక్కడ ఉద్దేశం ఏంటంటే నువ్వు రక్షించబడతావు అంటే నేడు నీటికి దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క రక్షణ వచ్చి ఉన్నది. యూ విల్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు లీడ్ యూ ఫర్ ఇటర్నల్ లైఫ్. దేవుని యొక్క ప్రత్యక్షత వల్ల నీవు నిత్యరాజ్యానికి చేర్చుకొనబడతావు. ఈ లోక సంబంధమైన శ్రమలను సహించినప్పుడు నువ్వు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నిశ్చయంగా నీవు నీ ప్రతిఫలము పొంది ఉన్నామని మనం జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసి తప్పదు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడదు. బట్ ఈవెన్ స్టిల్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ హేటెడ్, అంత మటుకు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొనును, ఒకరినొకడు ద్వేషించును. అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఎగ్జాక్ట్లీ వాట్ జెజబెల్ ఇస్ డూయింగ్. అంతవరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. నిజమే దేవుని బిడ్డలారా. యూ హ్యావ్ టు రెసిస్ట్ టెంప్టేషన్. ఈ భయంకరమైన శోధన అంటే ఏం చేస్తున్నామంటే ఈ లోక సంబంధం, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క పాప స్వభావాన్ని, వేర్ ఈస్ లస్ట్, వేర్ ఈస్ ఎంజాయ్మెంట్, కార్నల్ ఎంజాయ్మెంట్, వేర్ దర్ ఈస్ ఈ లోకం యొక్క వైభోగం, పోకెడాను వాళ్ళ లోకానికి చూపిస్తుంది. నా ప్రాణము తినుము త్రాగుము సంతోషించుము. Do not worry about anything. A carnal assurance. మోసపూరితమైనటువంటి ఆ మాటలు వారికి చెప్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఎస్ గాడ్స్ చిల్డ్రన్, ఇది ప్రస్తుతం జరుగుతూ ఉన్నదాన్ని మనకి దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అక్కడ చాలా సంగతులు జ్ఞాపకం చేయబడతాయి కదా. లూకా 18కి వచ్చేటికి మేనిఫెస్టో వస్తుంది మనకు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణ యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. God is giving us a nice wonderful example here. ఆఖరిగా ఉండగా మనకందరికి తెలుసు భయంకరమైన 3 శోధనలు.
ఈ 3 శోధనల వెనుక ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నేత్రాశ లోకాన్ని చూపించింది, ఇదంతా నీదే అన్నది. శరీరాశ మనుషుడు నీ బాగా ఆకలి రొట్టెలు రాళ్ళను చేసుకొని తినమన్నది, రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నది. జీవపు డంబం, నాకు ఒక్కసారి నమస్కారం చేయి, గో టు మై అథారిటీ, ఐల్ గివ్ యూ ఎవ్రీథింగ్. This is what exactly the world is filled with. ఈ 3 విధములైనటువంటి పాపము చేత మానవుడు కొట్టబడుతూ ఉన్నాడు. శరీరాశకు, నేత్రాశకు, జీవడంబానికి లొంగకని చెప్తున్నాడు. అంత మటుకు సహించమంటే ఉద్దేశం ఏంటంటే, ఇది చూపిస్తున్నాడు, ఈ ప్రాస్పరిటీ గాస్పల్ విడిచిపెట్టు, వాస్తవికతను తెలుసుకో. నా యందు క్రీస్తు యేసు వాడికి ఏ శిక్ష విధి లేదు, అంత మటుకు సహించేవాడు ధన్యుడు. ఉద్దేశంలో నీ నన్ను కట్టి నీ మనసును కట్టుకో, జాగ్రత్త సుమి, ప్రభు నీకు వాగ్దానం చేశాడు. నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెను చేసుకో అంటుంది. అప్పుడు ప్రభు చక్కని మాట అంటాడు, మనుష్యుడు రొట్టెలు మాత్రమే జీవించడని వ్రాయబడిన వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హియర్ ఇస్ అంతవరకు సహించాలి అంటే వాక్యమును జయించడానికి సాయం చేస్తుంది. రొట్టెలు మాత్రమే జీవించడానికి వ్రాయబడి ఉన్నది లేఖనం ప్రకారం. రాజ్యములన్నిటి 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారవంతో నీ రాజ్యముల మహిమయు నీకెత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఆ దేవునికి నేను ఇయ్యగోరుతున్నాను, ఎవరికి నేను ఇవ్వగోరుతున్నావు, వానికి ఇత్తునని. కాబట్టి నీవు నాకు మొక్కితువా అంటే హీఈస్ టచింగ్ ద ప్రైడ్ of our hearts. నీ దేవుని ప్రభువును మొక్కి ఆయనని మాత్రమే సేవింపవలెను. సటన గివ్ అవే. నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధింపవలదని దాన్ని గద్దించి శిఖరం తీసుకుని పోయి నీ దేవుని కుమారుడు వచ్చి ఇక్కడ నుండి క్రిందికి దుంకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. ఇక్కడ సంగతి ఏంటో తెలుసా? టు ఒబే మై వర్డ్. టు ఒబే మై వర్డ్. యు ఒబే మై వర్డ్. డోంట్ వరీ. ఈ ఒబే మై వర్డ్ అనేది చాలా భయంకరమైనటువంటి పాపం అండి. భయంకరమైన స్థితికి మనం దిగజారుస్తుంది. ఇది ఆధ్యాత్మిక సత్యం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఒబే మై వర్డ్, నువ్వు కింద దొరుకు, నీ దేవతలు పట్టుకుంటే నీ దేవతలు వచ్చి నేను ఎత్తుకుంటాయి అన్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, ఈ ఒబే మై వర్డ్. ఆదాము అవ్వ తిరుగుతున్నారు అక్కడ. తిరుగుతూ ఉంటే ఎప్పటి నుంచి మాట్లాడుతుందో మన సాతాను మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే వినదో అప్పుడు పాపం వచ్చేసింది. The moment she listened to the word of the Satan and she was cheated. Exactly that is what it is doing here. ఎట్లా బలహీనుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు కదా, ఆకలిగా ఉన్నాడని చెప్పి ఆయన బలహీనమైనటువంటి సమయాన్ని గుర్తించి పోరాడుతుంది. ఇది చూపించింది గర్వాన్ని, అంటే లోపల ప్రైడ్ని కొడుతుంది, వ్యక్తిత్వాన్ని కొడుతుంది. The very moment you listen and hear the word of the Satan, మనస్కరిస్తే చాలు నీళ్ళని పాపం వచ్చేసింది. అప్పటిదాకా ఆ పండు రమ్యమైన కనబడలేదు, తినటకు యోగ్యమైన కనబడలేదు, రంగు మంచిగా ఉందని నీవు కూడా దేవుళ్ళ అయితవనగానే ఆశపడ్డది. అంత మటుకు సహించడం అంటే ఇటువంటి లోకాశను ఎదిరించడమే. ఇప్పటికైతే ఏమైతే తర్వాత చూద్దాం. దేవుడు దమాగన వాడు కదా, నీతిమంతుడు ప్రతి పాపం క్షమిస్తారన్నాడు. వాగ్దానం చేసి ఎడిపోతాడు దేవుడు. నిర్లక్ష్యత, టేకింగ్ థింగ్స్ ఈజీ. ఈ స్పిరిచువల్ యాటిట్యూడ్ అనేది ఏంటంటే గ్రహింపుతో కూడింది. అది బేరు చేసుకుంటుంది. అది వాట్ ఈస్ గోయింగ్ టు హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ అవర్ ఫెయిత్, వాట్ ఈస్ గోయింగ్ టు టచ్ ద ఇన్నర్ మోస్ట్ లివింగ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో ఆయన ఆలయంలో ఉండి ఆయన ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు మనం చేస్తున్న ఆలోచన, ఆ దుష్టకరమైన ఆలోచన దేనిని నొప్పిస్తుందో గ్రహించాలి. మనం దేనికి విరుద్ధంగా ఉందో గ్రహించగలగాలి. అప్పుడు నీ ప్రవర్తన సరిదిద్దబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు, ఆ మెల్లని స్వరం వినిపింప చేసినప్పుడు నీ ప్రవర్తన విధానాన్ని నియంత్రించబడుతూ ఉంటుంది. ఆ నియంత్రణలో నీవు నడవలసిన మార్గం నీకు బోధించబడుతుంది కనుక దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపల మార్గమున
నిలవక అపహాసను కూర్చుని చోట నువ్వు కూర్చుండక దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు ఆయన సన్నిధానం చేరినప్పుడు ఆయన స్వరము ఆయన మనస్సు నీకు తెలియజేయబడు. ఆ స్వభావం నీలోనికి వచ్చినప్పుడు, ఆ క్రీస్తు చేసుకోగలిగిన మనస్సు నీలోనికి వచ్చినప్పుడు సమస్తం పెంటగా ఎంచుకొని అంత మటుకు సహిస్తావు కనుక నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఈ దేవుడైన యెహోవాను మొక్కి ఆయన మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది లేఖనముల ద్వారా దాన్ని గర్జించి జయించాడు. ఏ మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చిందో, జీవించు ఆత్మగా మార్చబడ్డాడో, రెండవ ఆదాము ద్వారా మనం జీవం కలుగుటకు నిత్య జీవని కృప మనకి ఇవ్వబడింది. మరణ పునరుత్థానము ద్వారా జీవించి ప్రాణి నిరంతరం జీవించడానికి రెండవ ఆదాము శరీరాశ నేత్రాశ జీవం డంబాన్ని జయించి ఉన్నాడు కనుక నేను నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంత మటుకు సహించువాడు ధన్యుడంటే యు బేర్ దీస్ థింగ్స్ బికాస్ ద లైఫ్ ఈస్ బియాండ్ దీస్ థింగ్స్. నా నిమిత్తము జనులలో మిమ్మల్ని హింసించి దూషించి అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి. బికాస్ యూ హ్యావ్ యువర్ బిలవ్డ్ గ్రేస్ ఫ్రమ్ గాడ్. నిశ్చయంగా మీరు మీ ప్రతిఫలం పొంది ఉన్నారు. మన ప్రతిఫలం ఏంటి? మన జీవిత జర్నీ ఏంటి? వెర్ ఆర్ వి డ్రైవింగ్ అవర్ సెల్వ్స్ టు? ప్రభు ఉండు చోటున మనం కూడా ఉండులాగున ఆయన కుమారులుగా తన దత్తపుత్రాత్మ ద్వారా మనం స్వీకరించి పాపం చేత చచ్చిన వారమై ఉండగా పరిశుద్ధాత్మని కృపవరం మనం కలిగి చేసి దేవుని జీవింపచే ఆత్మను మన హృదయంలో జీవింపచేసి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చక్కటి మాటలు చెప్తారు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మీరు చక్కగా చెప్తున్నారు కదా. 13వ వచనం, వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా. చక్కగా వాగ్దానం చేయబడిన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఎవరైనా ప్రేమిస్తాడో వారు నా ఆజ్ఞలు గైకుంటారు. వారు నన్ను ప్రేమించేవారు. నన్ను ప్రేమించే వారికి నేను ఏమిస్తాను? వేరొక ఆత్మ, పరిశుద్ధాత్మను ఇస్తాను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? దేవుని సంగతులు నీకు బోధిస్తుంది. నీ పాపం ఒప్పింపజేస్తుంది, సర్వసత్యంలో నడిపిస్తుంది. నేను మీకు బోధించిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తుంది. నాలోని సంగతులు తీసుకొని మీకు బోధిస్తూ నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. ఇట్ విల్ రిమైండ్ యూ, ఇట్ విల్ టీచ్ అబౌట్ మీ అండ్ లీడ్ యూ టు ఇటర్నల్ లైఫ్. సర్వసత్యంలో పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షంలోకి తీసుకుని వెళ్తుంది. నిజమే దేవుని బిడ్డారా. మీరు 7వ వచనంలో ఏమంటారు? మీరు ముందుకు రాగానే 7వ వచనం, దేవుని కృప ఐశ్వర్యమును బట్టి ఆయన ప్రియనందు ఆయన రక్తమును మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చిత్తము గూర్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేకం కలుగునట్లు ఆ కృప మనలో విస్తరింపచేసాను. అంత మట్టుకు సహించేవాడు ఏంటంటే బీ పేషెంట్. మీకు ఏం కలుగుతుందగా? అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చి మర్మం మనకు తెలియజేస్తుంది. ఆ చిత్తం ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదైస్తులో నేనుండు చోటున నువ్వు ఉంటావు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. కిందికి వచ్చి ఉంటాడు, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. ఈ ఆత్మ మనకు సంచకరువుగా స్వాస్థ్యముగాను మనకి ఇవ్వబడినది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన అంతము దినం వరకు, విమోచన దినం అంత దినం వరకు ఆయనను మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. And I'm emphasizing more on this word. అంత మటుకు కామన జాగ్రత్త సుమి, పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. You have to until the end. I really like this word. అంత మనం సాధించబడదని వాడు రక్షింపబడును అంటాడు. 24:13 మొదటి అబద్ధం అక్కడంతా. అంత మట్టుకు పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడు అంటే ఏంటండి? బైబిల్లో ఎక్కడైనా ఏ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పాపం గురించి చెప్పాడా? మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, ఇదంతా చెప్పుకుంటూ వచ్చా. కానీ ఏ పాపము పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తుంది? దానికి పాపక్షమాపణ లేదు. పాపం యొక్క స్వభావం ఏంటి? పాపం యొక్క స్వభావం ఏంటి? డిసొబీడియన్స్ కదా. దాని స్వభావం ఏంటిది? దేవుడి నుంచి వేరు చేస్తుంది. ఏం జరిగింది పాపం జరిగినప్పుడు? పాపం జరిగినప్పుడు మొట్టమొదటి క్రియ ఏంటి? జ్ఞాపకం చేసిన ఒకసారి చెప్పండి. దేవుని సన్నిధి నుంచి బయటికి త్రోసివేయబడ్డాడు. త్రోసివేయడం కాదు సుమి, త్రోసివేయడం అంటే అదే. త్రోసివేయడం కాదు, దేవునికి మానవునికి మధ్యన అగాధం ఏర్పడ్డది, విభేదం ఏర్పడింది. త్రోసివేయబడి విభేదం, త్రోసివేయడమే కాదు సుమి, మానవుడే దేవుని నుంచి పారిపోయాడు. దేవుడు పారిపోలే. మ్యాన్ హిమ్సెల్ఫ్ ran away from the presence of God. ఆయన దిగంబరి అని చెప్పి పాపం చేసిన వాడి స్వభావంలోకి రాగానే పరిశుద్ధత నుంచి పారిపోయాడు. పరిశుద్ధ దేవుడు నుండి ఎన్స్ట్రేంజ్మెంట్ అంటాం, అదొక అగాధం క్రియేట్ చేయబడింది దేవునికి మానవునికి మధ్య. అందుకే పారిపోయాడు. వీడు ఒక్కడే పారిపోతుంటే అవ్వ కూడా పురుషుడి దగ్గరికి పారిపోయింది. మొదట మానవుడి దేవుడి నుంచి పారిపోయాడు, మానవుడి నుంచి స్త్రీ పారిపోయింది, స్త్రీ నుంచి అనగా ఈ మానవుడి ఇద్దరి నుంచి సృష్టి యావత్తు పారిపోయింది. దట్ మీన్స్ డిసొబీడియన్స్ అండ్ డిస్టెన్స్ అయిపోయింది దేవునికి మానవునికి మధ్యన. ఎన్స్ట్రేంజ్మెంట్ అంటాం, ఎడబాటు అంటాం. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది సైతన్య సంఘానికి. అంత మటుకు సాధించని జాగ్రత్త లేకపోతే నీకు నాకు విభేదం కలుగుతుంది, డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఈ పాపం స్వభావంలో వచ్చినప్పుడు నువ్వు పారిపోతావు నా దగ్గర నుండి. పారిపోకు. ఓపిక కలిగి విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ అంత మటుకు నీ ముందు ఉంచబడి నీ పరుగు తుదముట్టించడం. శ్రమ అయినా సరే, దుఃఖమైన వేదనైనా నన్ను నా కొరకు అంతమటు సహించిన వాడు ధన్యుడు, వారింటికి నేడు రక్షణ వచ్చింది. సో యూ విల్ బి సేవ్డ్, యూ విల్ బి జస్టిఫైడ్, యూ విల్ బి సాంక్టిఫైడ్ అండ్ యూ విల్ బి గ్లోరిఫైడ్. నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది కనుక నీవు ఆత్మ ద్వారా వాక్యము ద్వారా శుద్ధి చేయబడి దంచి విసరి నడిచిన గోధుమ వలె నీవు శ్రమ పొంది పనికి వచ్చి పాత్రగా మార్చబడతావు. యూ విల్ బి మేడ్ ఇంటూ యూస్ఫుల్. నేను నిన్ను సృష్టించిన కుమ్మరిని, ఆ మట్టిని తీశాను, నేను నిన్ను సృష్టించాను, నీకు స్వరూపం ఇచ్చాను, నా ఆత్మను నీలో ఊదాను, నేను ప్రేమిస్తున్నాను కనుక, నా ఆత్మ నీలో ఉంది కనుక నేను ప్రేమిస్తున్నాను, నీకు నా స్వరూపం ఇచ్చాను కనుక నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను మరణించినాను కనుక నా ప్రాణం నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రాణం నీకు అప్పగించినాను కనుక, నిచ్చినాను కనుక నేను నీకు నమ్ము. సులువుగా చిక్కులో పెట్టి పాపమిత్రమే జాగ్రత్తగా ఉండు. నీ మనసును నడుము కట్టుకొని ప్రభు తిరిగి వచ్చినప్పుడు నీ కలుగు కృప కొరకు ఎదురు చూస్తూ ఉండు అని చెప్తున్నాను. ఇక్కడ ఏ పాపం నేను పాపం దుఃఖపరుస్తుంది చెప్పలేదు సుమి. దట్ ఈస్ ద ట్రిక్ దే. పాపం చేయకమన్నాడు, కానీ ఏ పాపము నీవు చేయటం వల్ల ప్రభువును దుఃఖపరుస్తావు, దానికి పాప క్షమాపణ లేదు. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టములు మీరు విసర్జించుడి. ఇందులో ఏది కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఇక్కడ మనకి ఒకటి దయగలి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరు క్షమించుకునుడి. Is also bringing in the aspect of forgiveness.
ఒకడు నీ సహోదరుని ప్రేమించినట్లా నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు. హౌ కెన్ యూ లవ్ యువర్ గాడ్ హూ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ? నీలో సత్యము లేదు. ఇవన్నీ ఇరుచబడి అక్కడ తైతుల సంఘానికి చెప్తున్నాడు, జాగ్రత్త సుమి. ఎవరైతే దాన్ని వెంబడించలేనంటున్నారో మీరు జాగ్రత్తగా ఉండండి. డు నాట్ వరీ, ఈస్ గివింగ్ అష్యూరెన్స్. మీ హృదయములను మనసులను పరీక్షించువాడను, నీ అంతరింద్రియములను నేను పరీక్షించువాడను. నా కను దృష్టి నీ మీద ఉంది, నేను నిరంతరం నేను చూస్తూనే ఉన్నాను. అండ్ ఐ షల్ బి విత్ యూ. ఆ మాట నేను విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు కనుక జాగ్రత్త సుమి. కొలస్సీ 3:5 కావున భూమి మీదనున్న మీ అవయములను కావున భూమి మీద ఉన్న అవయములను అంటే సహించమంటున్నాడు కదా. మరి ఎట్లా సహించాలా? అంత మటుకు సహించమంటున్నాడు, ఎట్లా సహించాలా? కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వం, అపవిత్రతను, కాంతరతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయండి. ఆమె చెప్పే మాట వినకండి. మొట్టమొదటి ఏమంటున్నాడు? భూమి అనగా జారత్వం, అపవిత్రపరచబడిన విధానం, సెక్స్, కామృతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. దిస్ ఇస్ వాట్ జెజబెల్ ఇస్ డూయింగ్ దేర్. దీని వలన నీలో అనవసరమైనటువంటి ఆలోచనలు, తలంపులు, దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం నీలో వచ్చి, పాపం అనగా ఏంటి? పాపం అనగా దైవ వాక్యానుసారమైన దేవుని స్వభావనకు విరుద్ధమైన మానవ స్వభావం ఈ పాపం. ఈ స్వభావం నీలో వచ్చి నీకు దేవునికి జరుగుతున్న ఎడబాటు తీసివేయండి. నేను చంపు మొదటి నుంచి, అంటే ఎప్పటికి ఉండనియకే కదా. ఒక్కసారి చనిపోయిన తర్వాత నువ్వేంటో నీకు తెలియదండి. నీ బంగారం సమస్తం ఎక్కడ పోయిందో నీకు తెలియదు, నీ అధికారం ఎక్కడ ఉందో తెలియదు. పుట్టినప్పుడు there may be midwife to help you, but when you die you do not know what is happening. నువ్వు పుట్టినప్పుడు నువ్వు లోక జ్ఞానంలోనికి వస్తావు, చచ్చినప్పుడు లోక జ్ఞానం విడిచిపెడతావు. పుట్టినప్పుడు దేవుని కృప ద్వారా లోకంలోనికి వస్తావు, తీసుకుపోయినప్పుడు నీవు ప్రభువును వెంబడించిన ఆ కృప ద్వారానే ప్రభు ఎందుకు తిరిగి చేరుతావు. వచ్చేటప్పుడు దేవుడు నీతో ఉంటాడు, వెళ్ళేటప్పుడు నీవు బ్రతికినంత కాలం దేవుని యొక్క కృపను పొంది ఉంటే నీవు తిన్నగా ఆ మార్గానికి వెళ్తావు. లేకపోతే యూ విల్ బి గోయింగ్ అరౌండ్ దేర్. ఇందులో వాళ్ళు బట్టక్తే అంటారు చూసినావా, అక్కడిక్కడ తిరుగుతూ ఉంటావేమో జాగ్రత్త. ఎందుకనగా బ్రతికి ఉండగా నీవు దేవుని దగ్గర చేరే మార్గం వేసుకున్నావా లేదో చూడు అంటున్నా. అంత మట్టుకు సహించు, చంపివేయి. ఇంకా కిందికి రండి, 7వ వచనం. 5వ వచనం చూడండి. కావున ఇప్పుడు మనం చాలా చదివాం. తర్వాత ఇప్పుడైతే 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, అగ్రహము, దుష్టత్వము, దూషణ, నీ నోటి మాట బూతులు వీటన్నిటి విసర్జించడి, విడిచిపెట్టండి. అక్కడేమో చంపేమన్నాడు, ఇక్కడేమో విసర్జించమంట. అంటే అంత మట్టుకు సహించు వానికి కావాల్సిన మార్గం చూపిస్తున్నాడు. యు కిల్ సమ్ ఆఫ్ దిస్ థింగ్స్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. చాలా కష్టం లేదు. జజబెల్ బోధిస్తుంది అంత ఇదే. ఐష్కరో, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. విసర్జించుడు అంటే దే ఆర్ ఆఫ్ నో యూజ్ టు యూ. లీవ్ ఇట్, లెట్ ఇట్ గో అవుట్ ఆఫ్ యూ. నీకు రాత్రి దినవంతా తిన్నది నీలో ఉంటే నీకు రోగం, బయటకు పోతే మళ్ళా కృప. యు డ్రింక్ సో మచ్ ఆఫ్ వాటర్, ఇఫ్ యూ డు నాట్ గెట్ యూరిన్ యూ విల్ బి డెడ్. ఇఫ్ యూ ఈట్ సో మచ్ ఆఫ్ ఫుడ్, ఏమేమి తింటావో, ఇఫ్ ఇట్ స్టేస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ స్టేస్ ఇన్ యువర్ మైండ్, స్టేస్ ఇన్ యువర్ బాడీ, యువర్ గాన్. సూత్రాల్లో చెప్తారు ఏంటంటే, ఇఫ్ యూ డు నాట్ send the waste out of your body, you are very unhealthy, not unholy, unhealthy. నీ హృదయంలోకి వెళ్ళి పాపమును బయట పంపకపోతే యూ విల్ బి మోర్ అన్హోలీ. అందుకే మనం చేయవలసినవి చేయడానికి చేసేది, దట్ కిల్ యూ, దట్ విల్ కిల్ యూ. అంటే 9వ వచనం, ఒకరితో ఒకటి అబద్ధము ఆడకూడదు. ఏదైనా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు ప్రత్యజించి
జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఇక్కడ చాలా జాగ్రత్త చూద్దాం. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అనగా ప్రాచీన స్వభావం అంటే ఏంటి? పాపపు స్వభావం. ఏ పాపపు స్వభావం? నా తల్లి నన్ను పాపమునందే గర్భము ధరించినది. ఏ స్వభావం అది? ధరించిన స్వభావం ఏంటిది? అది దేవుని ఆజ్ఞను మీరి ఆధ్యాత్మిక అతిక్రమము వలన పాప స్వభావం నాలోనికి వచ్చి దేవుని సంధానం నుంచి పారిపోయిన ఆ స్వభావమును, పాప స్వభావం, పాత స్వభావం, వినునల్లని స్వభావం, మందము పట్టినటువంటి దేవుని యొక్క చూపు పోగొట్టుకున్నటువంటి స్వభావం, వినునల్లని స్వభావం విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం. ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు ఒక నూతన స్వభావం కలిగిన వాడు, ఒక నూతన సృష్టి. Everything has changed because the whole image of God is being brought into you. దేవుని యొక్క ఆధ్యాత్మిక ప్రతిరూపంలోనికి వచ్చింది కనుక ఆయన బోధిస్తూ ఉంటున్నాడు, ఏ పాపం చేయకు, ఏది చేయకు, ఇది చేయకు, నా కుమారుడు నా మాట చెవియొక్కము, నీ తండ్రి శిక్షను స్థిరీకరింపకు. నిత్యం ఆయన బోధించిన దాని వెనక వాక్యం నీ హృదయంలో దాచుకో. కావున కనుక మీరు జాగ్రత్త సుమి అని బోధిస్తే ఉంటాడు తెలుసా? 12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, వీలైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతం ధరించుకుని, ఎవడైనా తనకు హాని చేసినని ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభువుని గురించి క్షమించులాగిన మీరును క్షమించుడి. ప్రాచీన స్వభావం విడిచిపెట్టమంటున్నాడు. అంత మటుకు సహించేవాడు ధన్యుడు. చంపివేయి, విడిచిపెట్టు, నూతన స్వభావాన్ని ధరించు. మీరు వట్టివారు కాదు సుమి. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. దేర్ఫోర్ గాడ్ సేస్, బీ పేషెంట్ until the end and you will be saved. నీవు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. రోమా 14వ అధ్యాయం 4వ వచనం. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఎలైనగా ధర్మశాస్త్ర ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమం లేకపోవును. ఈ హేతు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమైన 14వ అధ్యాయం రోమా 14:4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియునుట అయినను పడియునుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఇక్కడ ఏమంటారు? అంత మట్టుకు సహించేవాడు ధన్యుడు. సరే, అంత మట్టుకు సహించయ్యా. నిలబెట్టేవాడు ఎవడు మరి? తండ్రి. తీర్పు నువ్వు ఎవడవయ్యా? మనుషుల వల్ల కలిగినది కాదు ఇది మనుషుల వల్ల కలిగినది కాదు. అతను నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమాని పనియే. మనకు నిలబెట్టేవాడేవాడు దేవుడే. నీ సొంత శక్తి నిలబడవు నువ్వు. నేను వాక్యం మీద ఆధారపడాల్సిందే. దేవుడే నీకు శక్తిని ఇస్తాడు. నేను చెప్పాను కదా, నీవు శోధింపలేనటువంటి శోధన నీకు ఇయ్యలేను, కానీ దాన్ని జయించే మార్గం కూడా నీకు చూపిస్తున్నా నేను. డోంట్ బి వరీడ్. దేవుడు నిన్ను శోధించాడు. ఎప్పుడు పరిశోధిస్తాడు కానీ శోధించడు సుమి. నువ్వు భరించలేనంత శోధన నీకు ఇయ్యను నేను. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. Even if you get tempted, don't say that you are tempted by God, because I will give you strength to overcome it. This is only నువ్వు ఎప్పుడైతే నువ్వు పరీక్షించబడతావో, నువ్వు పుట్టం వేసిన బంగారం వలె శుద్ధి చేయబడతావు. యోబు శుద్ధి చేయబడ్డాడు, రెండింతల కృపను పొందగలిగినాడు.
అంత మటుకు సహించాడు. దుఃఖం, బాధ, మరణం. ఆయన ఏడుస్తూ ఉంటాడు, ఇక చాలు ప్రభు అంటాడు కొన్నిసార్లు ఏడుస్తూ, నేను భరించలేనంటాడు. కానీ చివరి మట్టుకు విశ్వాసాన్ని పోగొట్టుకోకుంటే రెండింతల గల ఆత్మను, రెండింతల గల కృపను పొందాడు. విశ్వాసంతో వెంబడించి ఎలీషా ఏలియాను వెంబడిస్తే రెండింతల గల ఆత్మను పొందాడు. చక్కని మాట కదా. వాళ్ళు సేవకుని తీర్పు దృష్టికి వెంబడవు. అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. దినములను లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవుని కృతజ్ఞతలు చెల్లించున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినువాడు ప్రభు కోసమే తినటం మాని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు. అంత మటుకు సహించుట అంటే చూడండి, డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. చూడండి ఒకసారి ఏమంటున్నాడు, ప్రతివాడు తినుటకు తానే తన మనసులో రూఢిపరుచుకొచ్చున్నాడు. దినము లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. అంటే అంత మట్టుకునేవాడు. తినువాడు దేవుని కృతజ్ఞతలు చెల్లించున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినువాడు ప్రభు కోసం తినటం అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు. మనలో ఎవడు తన కోసం బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతుకును ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. అంత మట్టుకు సహించువాడు వీడు. దట్ మీన్స్ యూ డస్ ఎవ్రీథింగ్ ఫర్ ద గాడ్స్ సేక్. యూ డస్ ఎవ్రీథింగ్ ఫర్ ద గాడ్స్ సేక్. చివరి మనం చూద్దాం యూదా పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాలు. యూదా పత్రిక 1వ అధ్యాయం. యూదా త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక. ఆమేన్. ఏమంటున్నాడండి? త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు. తొట్టిల్లకుండా అంటే అంతముడు సాధించువాడు దాన్ని అంటే ఎందుకంటే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడిని అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ మహత్యములను ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. The one who is going to make you stand until the end is nothing but the power of God. నీ శక్తిని బట్టి కాదండి, సమస్తము దేవుని కొరకు చేస్తే దేవుడు నీ కొరకు అంత మటుకు దాన్ని సహిస్తూ యోబు వలె ఓపికతో విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా భ్రష్టత్వంలోనికి రాకుండా నిన్ను పిలిచిన వాని యొక్క నవీన స్వభావం ధరించి పరిశుద్ధులుగా ఉండుటకు, ఆయన సొంతైన ప్రజలుగా ఉండుటకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేది మనం చూస్తాం కదా, అంత మటుకు సహించడం. ఈరోజు మన స్థితి కూడా అంతే కదా. వీఆర్ ఫైటింగ్ అండ్ ఫైటింగ్ ఫర్ ద 2 years. మనలో ఏం లోపము దేవునికి విరుద్ధంగా ఉందో తెలియదు. మనం పవిత్రపరచుకోవాలి, చక్కదిద్దుకోవాలి, వాక్యముతో మనం ఉతక స్నానం చేయబడాలి, మనలో మలినము తీసివేయబడాలి. నీవు నిజమైన దేవుని ఆలయంగా కట్టబడి ఉన్నావో లేదో పరీక్షించుకోవాలి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మా ప్రార్థన వినవా? 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన వినవా? ఈ ప్రార్థన వినకపోవడానికి లేదా మన బలహీనత ఏముందో మనం చూసుకున్నామా? నేను చక్కగా అమర్చబడినటువంటి దేవుని యొక్క ఆలయంగా కట్టబడుతున్నామని మనం అనుకుంటున్నాం. మనం బాగా ప్రార్థన చేస్తున్నాం, పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నామని దేవుని సన్నిధానంలో గోజాడుతూ ఉన్నాం. నిజమే, కాదంటలేదు. కానీ ఏంటి, వాట్ ఈస్ కమింగ్? నేనేమంటే మనం తప్పు చేస్తలేము, కానీ మనం అంత మటుకు సహించడానికి మనము ప్రతిదీ దేవుని కొరకే చేస్తున్నామని ఆలోచన చేస్తున్నామా? ఒకసారి ప్రార్థన చేసుకోవడానికి ప్రభు అని పిలుస్తూ ఉన్నారు. Yes, God is calling us. అంటే నేను ఆలోచన అంత మటుకు సాధించకూడదు, దాన్ని రక్షింపబడతాడంటే నిజమే. అంటే ప్రభు రాకడ కొరక మనం చేస్తున్న ప్రార్థనలో మన గమ్యం చేరే మట్టుక
మనకి ఇష్టమైంది అడుగుతున్నాం కదా. మనము దేవుని చిత్తాన్ని వెతుకుతున్నామా, లేకపోతే మనకి ఇష్టమైంది దేవుని దగ్గర వెతుకుతున్నామా? మనం దేవుని బలవంతం చేసి మనకి ఏం కావాలో చెప్తున్నామా? ఆర్ వి సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్, ఆర్ ఆర్ వి ట్రైంగ్ టు టెల్ గాడ్ వాట్ వి వాంట్? దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ టెలింగ్ గాడ్ వాట్ వి వాంట్. బట్ మనకు కావాల్సిన దాంట్లో కూడా ఇది దేవుని చిత్తం అని ఎదుగుతున్నామేమో లేదు చూడండి. మనం ఏమనుకుంటున్నాం? మనం అడిగేది కరెక్ట్ అనుకుంటున్నాం. ఆయన మనసును ఎరిగామా? క్రీస్తు యేసుని ఏ మనసు మీద కలిగి ఉండండి అంటున్నాడు. ఆయన దేవుడు కుమారుడు అయ్యాడు అనగా మన రిక్తత్వంలో సెల్ఫ్ ఎంప్టీయింగ్. when we ask God, are we coming to the self emptying our own selves? పత్రిక 2వ అధ్యాయం. మీరికను పరిజనులై పరిదేశులైన పరిశుద్ధులతో ఏకపట్టణము దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మలుగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడి ఉన్నారు. గాడ్ ఈస్ లివింగ్ ఇన్ అవర్ సెల్ఫ్. దేవుని ఆత్మ నివాస స్థలముగా ఉండటకు కట్టబడి ఉన్నావా? వండర్ఫుల్ వర్డ్. క్రీస్తువలే ఉండటకు అన్ని విషయంలో మనం ఎదుగుతున్నామా? అయిన తర్వాత అంటే ఇది పాఠశాలకు వచ్చాం మనం. దేవా మా మాట వినమని ప్రార్థన చేస్తున్నాం. నిజమే. విసర్జించి చంపేశామా? కొలసి 3:5 విసర్జించామా? 7వ వచనం. నవీన స్వభావం ధరించుకున్నామా? ఇవి చేసుకోకుండా వి ఫోర్స్ గాడ్ టు గివ్ us the what we want. ఇక్కడేమో నువ్వు చక్కగా ఆలయంగా కట్టబడుతున్నావు అంటున్నాడు. దేవుని నివాసం నీలో ఉంటుందని గుర్తు చేసుకోమంటున్నాడు. ఈజ్ అవర్ హార్ట్స్ ఆర్ బీయింగ్ లివ్ బై గాడ్? డిడ్ హి మేక్ అవర్ హార్ట్స్ టు బి హిస్ సోజర్న్? ఆయన నివాసముంటకు నివాసస్థలంగా మార్చుకొని ఉన్నాడా? మార్చుకుంటకు నువ్వు అధికారం ఇచ్చావా? ఆర్ యు ఒబీడియంట్? డిడ్ యు గివ్ అథారిటీ టు గాడ్ ఓవర్ యువర్ లైఫ్? నీ జీవితంపై దేవునికి అధికారం ఇచ్చావా? నీ ఇష్టం చేసుకుంటూ నేను దేవుల్లో ఉన్నాను అనుకుంటున్నావా? డోంట్ మిస్లీడ్ గాడ్. జెజబెల్ సంఘాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంది. ఆయన చెప్తున్నాడు, ఆ మార్గం పోకండి, నేను మానవ మనసు పొందడానికి సమయం ఇచ్చాను. మానవ మనసు పొందది ఆమెను వెంబడించిన వాడిని వాడి పిల్లలు అంటే చంపేస్తానికి ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు నరకంకు వెళ్తావు, మండుచున్న అగ్నిలో పడవేయబడతావు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ఆల్ దోస్ రెఫరెన్సెస్. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో విశ్వాసం అనే డాలు, వాక్యం అనే కత్తి చేతి పట్టుకో, నీ నడుము దట్టి తట్టుకో, నీ మనసును జాగ్రత్తగా నిలబెట్టుకొని ఆయన వైపు చూడు. This is what the word of God is saying today. అంత మటుకు సహించువాడు. నీ శరీరంలో నువ్వు దేవుని యొక్క ఆలయం నిర్మించుకుని నీవు ఆలయంలో ఉంటే నీ ఇంటికి ఏమి జరగదు. You be in the temple of God. Your heart is the temple. Your heart is the temple. ఏమంటాడు అక్కడ? ప్రకటన గ్రంథం. సంఘంలో హృదయం పరీక్షించేవాడు నేనే అని సంఘం తెలుసుకున్నాను. మరియు మీరు ప్రతి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. వాని క్రియలు చొప్పున. ఇక్కడ ఒక తర్జుమలో ఒక భక్తుడు ఏమంటాడంటే, వాని క్రియ అంటే వాడు చేసిన వ్యభిచారానికి మనకి ఎయిడ్స్ వస్తుంది కదా. వాని క్రియ దే విల్ సఫర్ మోర్. నీ హృదయం పాడైపోయి దీని అన్ని దుష్ట కార్యాలు ఉంటే ఆ దుష్ట కార్యాలు కలిగినట్టు శాపం నీ మీదకి వస్తుంది. అంటే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. నువ్వు చేసేది నీకు మనవాని బాగా తిని తాగితే ఏమైందని కాలేయం పాడవుతుంది. గ్లటనింగ్ అంటారు. అంటే భయంకరంగా భోజనం చేసేవానికి ఏమొస్తుంది? బీపీ వస్తుంది. వాని క్రియలు చెప్పిన వాడు దానికి పాత్రుడవుతాడు. వాట్ ఎవర్ ద థింగ్స్ యూ డస్ దట్ విల్ రూయిన్ యూ. మితిమి మీరిన దానికి లేట్ ఫుడ్, జంక్ ఫుడ్ నేను అడగదు. యూ విల్ సఫర్. చంపివేస్తానన్నమాట. అంటే వర్డ్ యూజ్ యూ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇటర్నల్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ నుంచి వేరు చేయబడతావు.
యు బికమ్ ఐడల్, అలోన్, ఒంటరి వాడు అయిపోతావు. నువ్వు జాగ్రత్త సమయం. బయట ఏమనుకుంటావు? నీ అంతరంగం ఎరిగిన దేవుడను నేను, నీ ఇంద్రియములను పరీక్షించువాడు నేను. ఆల్ యువర్ ఇంటర్నల్ పార్ట్స్ విల్ ఫంక్షన్ అకార్డింగ్ టు మై విల్, బికాస్ ఐఎమ్ ద క్రియేటర్ గాడ్. నేను సృష్టించిన వాడు కనుక నీ ఇంద్రియములన్నీ నా చిత్తానుసారంగా, నా ఇష్టానుసారంగా నడిపి ఉంచాయి. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నడురా రా అంటే కథ, నువ్వు అవుట్. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చను. అయితే తైతరులో కడమవారు ఎవరు మీతో అనగా, బోధ అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినది ఏమనగా, మీ పైన మరి ఏ భారము పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్నది నీ గట్టిగా పట్టుకున్నది. నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేది. ఏంటంటే జైలు మీద అధికారం? భయంకరమైన అధికారం ఇస్తాడు. కుండల మగలను కొడతామని చెప్తున్నాడు. దట్ యూ నా అంతం మట్టుకు నిలకడగలిగి ఉన్న వారికి నా జనులపై అధికారం ఇచ్చేదను. యూ విల్ బి ద లీడర్ టు ఎక్స్ప్రెస్ ద ఫెయిత్, ద డెపెస్ట్ ఫెయిత్. లోతుగా ఎంత ఉందో విశ్వాసం యొక్క లోతును ప్రజలకు కనపరిచే అధికారంగా ఉంచుకుంటా. అంటే నీ జీవితం సాక్ష్యార్థంగా ఉంటుంది. అవునంటే అవును, కాదంటే కాదు. ఇనుపదండంతో వారిని ఏలును, వాని కుమ్మరి వాని పాత్ర వల్ల పలగొట్టుదురు, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. వేకువ చుక్క అంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. డోంట్ గెట్ ఇంటు ఆల్ దోస్ థింగ్స్. వేకువ చుక్క అంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వెలుగును నీకు కలిగజేస్తాను. ఆయన వెలుగుమయుడు. ఐ గివ్ యూ దట్ లైట్, దట్ బ్రింగ్స్ యూ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమని కలుగ చేస్తుంది. ఆ మహిమలో నీవు ఇమర్చబడి ఉంటావు. ప్రభు సమీపించి ఉన్నాడు. ప్రభు మనలోనికి రావటకు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం ప్రభు చిత్తాన్ని వెతుకుతుందా? నీ హృదయం ప్రభు అధికారానికి లోబడుతుందా? నీ హృదయం, నీ జీవితం ప్రభువును పొంది ఆయన ఇమిడ్చుకున్నటకు శక్తి కలిగి సిద్ధపరచబడి ఉందా? దేవుని వాక్యం నీలో ఉందా? చాలా మంది ప్రార్థన చేస్తారు, వాక్యం చదవరు. ప్లీజ్ ఐమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, వేకువ చుక్కనగా దేవుని వాక్యము, దేవుని వెలుగు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడైనను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను. ఆ వాక్యమే సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు. ఆ వాక్యమే క్రీస్తు. ఈ వాక్యమే వేకువ చుక్కనగా దేవుని వెలుగు. సాతాను కూడా ఒక వేకువ చుక్కగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది దేవుని వెలుగే మానవునికి దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత అనే వాక్యము. ఆ వాక్యం నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న స్థితిని నీకు చూపించే వాక్యము. ఆ వాక్యం నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న క్రీస్తుని నీకు చూపించే దేవుని వాక్యము. ఆ వాక్యం నీలో వచ్చినప్పుడు నీలో ఉన్న క్రీస్తును లోకానికి చూపించే దేవుని వాక్యము. ఈ వెలుగు, ఆ వెలుగు, ద మార్నింగ్ స్టార్ ఈస్ దేర్ విత్ యూ. రేపటి గురించి ఆలోచించకు. డోంట్ వరీ అబౌట్ టుమారో. టుమారో ఇస్ గాడ్స్. థింక్ అబౌట్ టుడే. The Lord is with you. The Lord is with you. That light that brings you salvation. ప్రకటన గ్రంథం 22:16. ప్రకటన గ్రంథం 2:16. 22:16. సంగముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపినాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశమైన చుక్కనై ఉన్నాను. వాగ్దానము చేయబడిన చిగురును నేను. యెషయా నుండి చిగురు పుట్టు. ఆ చిగురే ఈ వేకువ చుక్క. ఉదయం లేచి నువ్వు ఎవరిని చూస్తున్నావు? దేవుని ప్రత్యక్షతను చూడు, దేవుని ప్రసన్నతను చూడు. The వేకువ చుక్క is nothing but it gives you the presence of God and it gives you the authority. ఎందుకనగా నీవు దేవుని యొక్క ఆ వారసురాలని. యు ఆర్ గివెన్ అథారిటీ. నా ప్రజలు ఆయన విశ్వాసం ఉంటే నా సింహాసనం మీద వారిని ఉంచుకొని వారి సింహాసనం మీద కూర్చోబెట్టుకుని ఉంటానంటాడు. I'll keep him with me on the throne if you belongs to me, because you are mine and my light will shine upon you.
నా వెలుగు నీ మీద ఉంటుందని వారికి వాగ్దానం అభయమిచ్చాడు. ఈ రోజున సిఎస్ఐ సంఘానికి, మన క్రీస్తు సంఘానికి ఆయన ఈ వాగ్దానం ఇస్తున్నాడు. అండ్ యూ విల్ రూల్ విత్ ద ఐరన్ రాడ్. బికాస్ పరిశుద్ధత నీలో ఉంటుంది కనుక, దేవుని మనసు నీలో ఉంటుంది కనుక, దేవుని స్వభావం నీలో ఉంటుంది కనుక, పాపానికి లొంగకండి, అంత మటుకు సహించండి. బి పేషెంట్ మై బ్రదర్స్ యాజ్ వి ఫైట్. గాడ్ విల్ బ్లెస్ us. దేవుడు తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్.